మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. ఎంత ఓపికగా ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువ. ఇదే నిజం, జీవిత సత్యం. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీలా ఉన్నది నీవు మాత్రమే. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎవరైనా ఆపాలని చూస్తే వారిని కాలమే సమాధానం చెబుతుంది. గర్వం శత్రువులను పెంచుతుంది, మిత్రులను పారద్రోలుతుంది. అహంకారం సృష్టించే చీకటిని వేధించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే గర్వం వినాశానికి ముందు పోతుంది, అహంకారం పతనానికి ముందు పోతుంది. ఎవరి మీద మరీ ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి. మీరేమి వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని. నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణమిచ్చేయి, నిన్ను వదిలి వెళ్ళేవారిని దారినిచ్చేయి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. భార్య చేసే త్యాగాలు ఎవ్వరు చేయలేరు, భార్య పంచే ప్రేమను ఎవ్వరు పంచలేరు, భార్య పడే కష్టం ఎవ్వరు పడలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం తవస్థ కోసం బ్రతికేదే భార్య. ఆకలితో ఉన్నవాడికి ఉప్పిడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి కొంచెం ధైర్యం అందించడమే నిజమైన మానవత్వం. గొడవ జరిగితే కానీ బయటపడవు. ఎవరి మనసులో ఏముందో చూడటానికి అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య బతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్లే కదా అని అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒకసారే చనిపోతాము, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది. ఇంతకుముందు నాటకాలు డ్రామాలు వేసేవారు, ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వేసి వెళుతున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతి ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. గుర్తుపెట్టుకో, ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది.